ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలిచ్చినా మనిషి మారలేడు. కలియుగం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, కలియుగానికి ముందు యుగాల్లో ఏం జరిగింది అనే విషయాలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయం తెలుసుకోబోయే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి మాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. నమస్తే మిత్రులారా, నేను మీ మెరిట్ ఇండియా తెలుగు ప్రాజెక్ట్ కే సిరీస్ కు మీకు స్వాగతం. ఈ సిరీస్ లో మనం కలియుగం గురించి మొత్తం వివరంగా తెలుసుకుందాం. కలియుగం ఎందుకు ప్రారంభమైంది, పూర్వయుగాల్లో ఏం జరిగింది, కలియుగం ప్రారంభం నుండి ముగింపు వరకు ఏం జరుగుతుంది, కలిపురుషుడు ఎలా పుట్టాడు, కలిని అంతం చేయడానికి కల్కి భగవానుడు ఎలా జన్మిస్తారు, కలియుగం పూర్తయిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు మనిషి జీవితానికి గమ్యం ఏమిటి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ సిరీస్ లో మీకు అందిస్తున్నాం. ఈ ఎపిసోడ్ లో మనం కలియుగం ఎప్పుడు మొదలైంది, కలియుగానికి ముందు యుగాల్లో ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుందాం. మీకు ఇలాంటి విషయాలపై ఆసక్తి ఉంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ సిరీస్ లోని ప్రతి ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడండి. పురాణాలకి సంబంధించిన విషయం కాబట్టి కొన్ని పదాలు సెంటెన్స్లు అర్థం కాకపోవచ్చు. కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా వినడానికి ట్రై చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ వినండి. మన పురాణాల ప్రకారం యుగాలు మొత్తం 4: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, చివరిగా కలియుగం. ప్రతి యుగం ప్రత్యేకమైన లక్షణాలతో ఉంటుంది. మహాభారతం మరియు భగవద్గీతలో చెప్పిన ఈ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం. మొదటిది సత్యయుగం. పేరుకు తగ్గట్లే ఇది సత్యం నెలకొన్న యుగం. దీన్ని కృతయుగం అని కూడా పిలుస్తారు. ఈ యుగం పరిమితి 17,28,000 సంవత్సరాలు. భగవంతుడైన శ్రీ మహావిష్ణువు సత్యయుగంలో మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ వంటి వివిధ అవతారాల్లో ధర్మ సంస్థాపన చేశారు. సత్యయుగంలో ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు. భగవద్గీతలో చెప్పబడినట్లుగా సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. ఈ యుగంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా, ధార్మికంగా జీవించారు. సత్యయుగంలో మనిషి జీవితకాలం 1,00,000 సంవత్సరాలు. అలాగే వారు సుమారుగా 21 అడుగుల ఎత్తును కలిగి ఉండేవారు. తరువాతి యుగం త్రేతాయుగం. ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నడిచేది. ఈ యుగంలో భగవంతుడు వామన, పరశురామ, శ్రీరామ వంటి వివిధ అవతారాల్లో ధర్మ సంస్థాపన చేశారు. ఈ యుగం పరిమితి 12,96,000 సంవత్సరాలు. త్రేతాయుగంలో మనిషి జీవితకాలం సుమారు 10,000 సంవత్సరాలు. ఈ యుగంలో మనుషులు సుమారుగా 14 అడుగుల ఎత్తును కలిగి ఉండేవారు. మూడవది ద్వాపర యుగం. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించి ధర్మ సంస్థాపన చేశారు. ద్వాపరయుగ పరిమాణం 8,64,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 2 పాదాలపై నిలబడింది. ద్వాపర యుగంలో మనిషి జీవితకాలం సుమారు 1000 సంవత్సరాలు. అలాగే వారు సుమారుగా 7 అడుగులు ఎత్తు కలిగి ఉండేవారు. ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో. దీని కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. అయితే ఇప్పటికీ కలియుగం ప్రారంభమయ్యి కేవలం 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. మహాభారతం ప్రకారం కలియుగం పూర్వశకము 3,102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి ప్రారంభమైంది. శ్రీకృష్ణ భగవానుడు సరిగ్గా ఇదే సమయంలో తన అవతారాన్ని చాలించారని భావిస్తారు. ఒకరోజు పంచపాండవుల్లో నలుగురైన అర్జున, భీమ, నకుల సహదేవులు కృష్ణుడిని కలుసుకుని కలియుగం గురించి వివరించమని కోరుకున్నారు. దానికి కృష్ణుడు నవ్వుతూ, నేను మీకు కలియుగ పరిస్థితిని చూపిస్తాను అని చెప్పారు. తరువాత శ్రీకృష్ణ పరమాత్మ తన ధనస్సును తీసుకుని 4 దిక్కుల్లో 4 బాణాలను విసిరారు. తరువాత పాండవులను ఆ విసిరిన బాణాలను తీసుకురమ్మని ఆదేశించారు. అర్జునుడు ఒక దిశలో వెళ్లి బాణాన్ని ఒక చెట్టు దగ్గర కనుగొన్నాడు. అక్కడ అర్జునుడు ఒక కోయిలను మధురమైన పాటలు పాడుతూ ఒక జింకని తినడాన్ని చూశాడు. ఇంకో పక్క భీముడికి 5 బావులు ఉన్న ప్రదేశంలో ఆ బాణం దొరికింది. అయితే ఆ 5 బావులలో 4 బావులు నీటితో నిండిపోయాయి. మధ్యలో ఒక బావి మాత్రం ఖాళీగా ఉండటం చూశాడు. నకులుడు మరో ప్రదేశంలో తన బాణాన్ని కనుగొన్నాడు. అక్కడ ఒక పశువు పిల్ల పుట్టిన వెంటనే దానిని ఎక్కువగా నాకుతూ గాయపరుస్తుంది. చివరిగా సహదేవుడు తన బాణాన్ని ఒక కొండ దగ్గర కనుగొన్నాడు. అక్కడ ఒక పెద్ద బండరాయిని ఒక చిన్న రాయి ముక్క ఆపడం చూశాడు. అప్పుడు వారు తిరిగి వచ్చి ఈ వింత విషయాలను కృష్ణుని వద్ద వివరిస్తే కృష్ణుడు అర్థం చెప్పాడు. కోయిల మరియు జింక. కలియుగంలో పూజారులు మధురమైన స్వరంతో మరియు గొప్ప జ్ఞానంతో ఉంటారు. కానీ వారు మాంసాహారాన్ని తింటారు. 5 బావుల్లో ఒక బావి ఖాళీగా ఉండడం. ధనవంతులు తమ సంపాదనను పోగేసుకుని పేదలను నిర్లక్ష్యం చేస్తారు. పశువు మరియు పిల్ల. కలియుగంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అధికంగా ప్రేమించి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు. చివరిగా ఒక పెద్ద బండరాయిని చిన్న రాయి ఆపడం. కలియుగంలో మానవులు నైతిక విలువలు పతనం చెంది కేవలం భగవంతుని నామమే వారికి రక్షణ కలిగిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తారు. అయితే కలియుగంలో మనిషి జీవితకాలం సుమారు 100 సంవత్సరాలు మాత్రమే. కానీ 100 సంవత్సరాలు కూడా బతకట్లేదు. వారి సగటు ఎత్తు సుమారు 5.5 అడుగుల నుండి 6 అడుగులు మాత్రమే. ధర్మం క్షీణించడం, నిజాయితీ, నైతికత మరియు సత్ప్రవర్తన యొక్క కొరత కలియుగ ప్రధాన లక్షణాలు. కర్మల ఫలితంగా ప్రజలు అధర్మానికి మొగ్గు చూపడం, స్వార్థం మరియు అధిక లోభం పెరగడం కలియుగాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు. మంచి చెడు అనేవి అన్ని యుగాల్లోనూ ఉంటాయి. కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో రావణాసురుడు, ద్వాపరయుగంలో కంసుడు, అలాగే 100 మంది కౌరవులు. ఇలా ప్రతి యుగంలోనూ చెడ్డవారు ఉన్నారు. అదే విధంగా ఏ యుగంలోనూ మనుషులందరూ చెడ్డవాళ్ళు అయ్యే అవకాశం లేదు. ప్రతి యుగానికి ఒక ధర్మం
ధర్మం ఉంటుంది. కలియుగంలో చెడు ప్రబలడానికి కారణాలు ప్రలోభాలు పెరగడం, పాపం చేయడానికి కావలసిన వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ కలియుగంలో వావి వరుసలు తప్పి వర్ణ సంకరములు మొదలవుతాయి. దొంగలే దొరలవుతారు. దైవభక్తి తగ్గి హింసా సిద్ధాంతాలు పెరుగుతాయి. పాపం వల్ల దుఃఖం అనుభవిస్తాం అనే భయం పోయి స్త్రీలు ధనాన్ని పొందినవాడే గొప్పవాడని అనుకునే రోజులొస్తాయి. అధర్మం అంతకంతకు పెరిగిపోతుంది. వర్ణద్వేషాలు, మత విద్వేషాలు పెరుగుతాయి. కలియుగం ఎప్పుడు మొదలైంది, కలియుగం ఏర్పడడానికి ముందు ఏం జరిగింది అన్న విషయాలు ఈ ఎపిసోడ్ లో చూసాము. మీరు నెక్స్ట్ ఎపిసోడ్ లో కలియుగం మొత్తం జర్నీ గురించి, కలియుగంలో జరిగే దారుణాల గురించి, కలియుగం మరీ ఇంత దారుణంగా తయారవుతుందా అనేలా ఆశ్చర్యపోయే విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు తెలుసుకుంటారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ ఫోన్ కే వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నేను మీ మెరిట్ ఇండియా తెలుగు. జై హింద్, జై తెలుగు.